హరే కృష్ణ. ఇప్పుడు చూడండి, ఇది ఉల్లిపాయలు, ఉల్లి పరకలు ఇట్లా అంటారు. ఆనియన్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది వస్తుంది, మా ఏరియాలో దొరుకుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొనేసేసి మనము ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం. ఇది వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకుంటాం. చిచ్చి చూడండి, ఇట్లా స్మాల్గా కట్ చేసుకోవాలా. స్ప్రింగ్ ఆనియన్స్ అంటూ కాదు, స్ప్రింగ్ ఆనియన్స్ వేరే, ఉల్లి పరకలు ఉల్లిపూలు వేరే. చూడండి, ఉల్లిపాయలు ఉల్లిపూలు అంతా ఇట్లా సన్నగా తొరికి పెట్టుకునేసాం. నేను ఒక మీడియం సైజ్ బంచ్ ఫుల్ తొరికి పెట్టుకున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ స్మాల్గా కట్ చేసి పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిండే కరివేపాకు, ఇవన్నీ కొంచెం రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్లోకి ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకొనేసి అది హీట్ అయినాక ఈ జీలకర్రను కరివేపాకు వేసుకునేసి ఇది ఫ్రై అయిపోయినాక మనం కట్ చేసుకోనండి ఆనియన్స్, ఉల్లిపాయలు ఉల్లిపూలు వేసుకొనేసి షాలో ఫ్రై చేసుకుంటాం. చూడండి, ఉల్లిపూలను ఆనియన్స్ షాలో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర సన్నగా కట్ చేసిండేది, గ్రీన్ చిల్లీ పేస్ట్, సాల్ట్, మనకి ఎంత కావాలంటే టేస్ట్ తగ్గట్టుగా ఇదంతా వేసుకొనేసి బాగా మిక్స్ చేసుకుంటాము. ఎక్కువ ఫ్రై అవుతుంది. చూడండి, గ్రీనరీగా కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా. మన మిక్చర్ రెడీ అయిపోయింది. ఇది ఫుల్ కూల్ అయ్యాకి వదిలేసేస్తాం. చూడండి, మన మిక్చర్ అంతా బాగా చల్లగా అయిపోయింది. ఇది వచ్చేసి బేస్ అనుకోండా, ఇది 2-in-1గా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి స్టఫ్గా అవుతుంది, లేదంటే మిక్స్ చేసుకొని ఉల్లిపూల పరోటా మాదిరినూ అవుతుంది, స్టఫ్ అవుతుంది, లేదా అట్లన్నా మనం చేసుకోవచ్చు. ఇది బేస్ చేసేది నా డ్యూటీ. ఆప్షన్ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఏం అడిగితే నేను దాన్ని టర్న్ చేస్తాను. మా ఇంట్లో ఇది వచ్చేసి మిక్స్ చేసేసి మామూలుగా చపాతీ మాదిరి చేయమంటారు, ఒక్కొక్కసారి స్టఫ్ అడుగుతారు. ఇప్పుడు ఇదంతా చపాతీ పిండిలోకి మిక్స్ చేసుకుంటాం. ఇదంతా పిండిలోకి అంతా వేసేసుకుంటాను. ఉప్పు కారం ఏం కావాలో ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని మించి రెడ్ చిల్లీ పౌడర్ కానీ, గరం మసాలా కానీ, జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ ఏమీ వేయద్దండి. ఇంత మాత్రం చేయండి, మంచి హోమ్లీ టేస్ట్లో వస్తుంది, చాలా బాగుంటుంది. అంతా మిక్స్ చేసుకుంటాం. వాటర్ మాత్రం చూసుకొని వేసుకోవాలి, కొంచెం కొంచెమే వేసుకోవాలి. చూడండి, పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మనకి ఎంత కావాలంత కొంచెం కొంచెమే గట్టిగా కలుపుకొని చపాతీ మాదిరి నంచుకుంటాం. చూడండి, మన ఉల్లిపూల చపాతీ రెడీ అయిపోయింది. దీన్ని 2 సైడ్స్ నీట్గా కాల్చుకుంటాం. చూడండి, ఇది మామూలుగా రోస్ట్ చేసుకునే ఆయిల్లో, గీ రోస్ట్ బటర్ రోస్ట్ ఏం బాగుండలేదు. చూడండి, మన ఇది ఉల్లి చపాతీ ఉల్లి పరోటా రెడీ అయిపోయింది. ఇది వచ్చేసేసి బటర్తో కానీ నెయ్యితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హోమ్లీ టేస్ట్ ఉంటుంది. ఇది ఉల్లిపూలు వచ్చే సీజన్ టైంలో చిక్కుతుంది, ఎవరు మిస్ చేయకుండా యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ.